अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో రబ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోబోతూ ఉన్నాము. రబ్ అనే పదం అరబిక్ పదం. దీనిని ప్రధానంగా తెలుగులో ప్రభువు లేదా యజమాని లేదా పోషకుడు అని అర్థం. ఇస్లాం ధర్మంలో ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రబ్ అనే పదానికి అల్లా యొక్క గుణం మరియు ముస్లింలు అల్లాను రబ్బుల్ ఆలమీన్ అంటే లోకాధినేత లేక సకల లోకాలను పోషించేవాడు అని పిలుస్తారు. రబ్బుల్ ఆలమీన్ అని అల్లాని చెప్తారు. రబ్ అని దీని యొక్క అంటే ఇది కేవలం సృష్టించడం మాత్రమే కాదు, ఒక వస్తువును లేదా ఒక జీవిని ఒక ప్రాణిని క్రమ పద్ధతిలో పెంచి, ఉదాహరణకి తల్లి గర్భంలో ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చినటువంటి ఒక డ్రాప్ ద్వారా ఆ యొక్క డ్రాపు ఒక గర్భం దాల్చి ఆ గర్భంలో ఒక రూపం, ఒక మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా, అవయవాలు, ఎముకలు, నరాలు మరియు వాటికి ప్రాణం, ఆడ మగ మరియు వాటి యొక్క తలరాత మరియు ఇలాంటి అనేక రకాల దశలకు మార్చి మరియు వారిని బయటకు తెచ్చి పిల్లలుగా, మధ్యస్థులుగా, పెద్దవారుగా, ముసలివారుగా, అంతేకాకుండా వారికి మరి గర్భంలో ఉన్నప్పుడు కానీ గర్భం నుంచి బయటకు వచ్చాక కానీ మరియు అన్ని దశల్లో వారికి కావలసిన జీవన సామాగ్రిని, ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం, వారికి కావలసిన నీరు, గాలి, వెలుతురు, ఆహారము మరియు అన్ని రకాల వసతులు వారికి కల్పించడం, ఇవన్నీ కూడా ఒక రబ్ యొక్క గుణాలు, రబ్ యొక్క బాధ్యతలు. వారికి అనారోగ్యమైన, ఆరోగ్యమైన, మంచి అయినా చెడైనా ఏదైనా సరే అనేక రకాలుగా ఇవ్వటం, పరీక్షించడం ఆ యొక్క రబ్ యొక్క క్వాలిటీ అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒక వస్తువును లేదా ఒక జీవిని లేదా ఒక ప్రాణిని ఒక క్రమ పద్ధతిలో పెంచి పోషించి దానికి కావాల్సినవి అన్నీ సమకూర్చి పూర్తి స్థాయికి చేర్చేవాడు అని కూడా అర్థం వస్తుంది. మరి ముస్లింలు చేసే ప్రార్థనలలో, దువాళ్ళల్లో తరచుగా రబ్బనా ఆతినా ఫిద్దునియా అని ఈ విధంగా దువా చేస్తారు. అంటే ఓ మా